హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియో వచ్చేసి మన కస్టమర్స్ మా ఆయన కొత్త వచ్చారు రెంటి వాళ్ళకి చిన్న సైజ్ బ్లౌజ్ అంట. ఎక్కడ బ్లౌజెస్ అయితే సెట్ అవ్వట్లేదని మనకైతే తీసుకొచ్చారండి బ్లౌజులు. ఆల్రెడీ నేను అంతకుముందు ఒక బ్లౌజ్ అయితే వర్క్ వేసి స్టిచ్ వేసి ఇచ్చాను, చాలా బాగా సెట్ అయిందని. వాళ్ళు 3 సిస్టర్స్ అంట, బ్లౌజ్ బాగా సెట్ అయింది. 3 సిస్టర్ సైజెస్ సేమ్ ఒకటేనంట, అందుకని 3 శారీస్ తెచ్చుకున్నారు వర్క్ వేసి స్టిచ్ చేసి ఇవ్వమని. మార్నింగ్ ఫంక్షన్ ఉంది, ఊరు వెళ్ళిపోతున్నాం అక్క, నాకు మార్నింగ్ కల్లా కావాలని చెప్పారు. నాకు ఇచ్చి అయితే ఒక 4 days అవుతుంది, కానీ వర్క్ వేసేటప్పటికి నాకు లేట్ అయిపోయింది అనమాట. నేను ఇప్పుడు కాల్ చేస్తే నాకైతే మార్నింగ్కి కావాలన్నారు, అందుకని ఇప్పుడైతే నైట్ ఆల్మోస్ట్ 11:30 అలా అయిందండి. కటింగ్ పెట్టేసి నైట్ స్టిచ్ చేసి మార్నింగ్ అయితే ఇచ్చేసేయాలి. చూడొచ్చు ఇద్దరైతే సేమ్ డిజైన్ వేయించుకున్నారు, ఒకళ్ళేమో డిజైన్ అనేది మార్చుకున్నారు. 3 బ్లౌజెస్కి మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇదే అనమాట. మనం పర్ఫెక్ట్గా స్టిచ్ చేసాము అంటే, మన బ్లౌజెస్ స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గా సెట్ అయితే వాళ్ళ రిలేటివ్స్ కానీ ఎవరి దగ్గర నుంచి అయినా బ్లౌజెస్ అనేవి మనకి వస్తాయండి. మనం కొంచెం టైం కేటాయించి ఆ సైజుని బట్టి మనం కరెక్ట్గా స్టిచ్ చేసుకున్నామంటే కస్టమర్స్ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదు, మనల్ని వెతుక్కుంటూ కస్టమర్స్ అయితే వస్తారు. నేను ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అండి. చిన్న సైజ్ బ్లౌజులు తొందరగా ఎవరికి సెట్ అవ్వు అనమాట. చిన్న సైజు బ్లౌజెస్ కట్ చేసేటప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి నడుము సైజు 26 అనమాట, 26 సైజు బ్లౌజు, 26 సైజ్ బ్లౌజ్ అనమాట. ఈ కటింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి లైనింగ్స్ కట్ చేసుకోవాలండి. నేను 3 లైనింగ్స్ జాడిచ్చేసుకొని ఆరబెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ మీకు ఒక లైనింగ్ నేనైతే నార్మల్గా ఒకదాని మీద ఒకటి వేసేసుకొని కట్ చేసుకుంటాను ఎప్పుడైనా, కానీ మీకు కటింగ్ చూపించాలని నేను ఒక లైనింగ్ అయితే కట్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మనం హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఇలా డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ నడుము పట్టీ కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి బ్లౌజ్ లెంత్ అయితే మార్క్ చేసుకోండి. చాలా ఈజీగా ఉంటుందండి నా కటింగ్ స్టైల్ అనేది, మీకు ఈజీగా పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకోవచ్చు నేను చూపించినట్టు కనుక కట్ చేసుకున్నారంటే. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇదిగోండి 14 ఇంచులు బ్లౌజ్ పొడవు 14 ఇంచులు కదా, 14 ఇంచులు పెట్టుకున్నాను. 14 ఇంచులు. అలాగే షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కోసం పెట్టుకోండి. మీరు ఇక్కడ 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది మీరు ఖర్చు పెట్టుకునే దాన్ని బట్టి పెట్టుకోండి బ్లౌజ్ పొడవు. ఇదిగోండి టోటల్ 15 ఇంచులు వచ్చింది. అలాగే ఇది మనకు వచ్చేసి 26 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి బ్యాక్ నడుము లూజు 26లో 4వ భాగం అంటే టేప్ ఇలా పెట్టేసుకొని 26 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి, ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ 26 ఇలా 4 ఫోల్డింగ్స్ మీద ఎంత వచ్చిందో చూసుకోండి. 6.5 ఇంచులు, 6.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ చేసుకోండి. 6.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఖర్చుల కోసం బ్యాక్ డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, అలాగే ఖర్చుల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇక్కడ మనం ఎంత తీసుకున్నాం, నడుము లూజు 6.5 ఇంచులు తీసుకున్నాం కదా, 6.5 ఇంచులు చంక లూజు రావాలన్నమాట. ఇలా చూసుకోండి ఇక్కడికి ఎంత వచ్చింది అనేది. ఈ టోటల్ ఎంత వచ్చింది మనకి, మొత్తం 9.5 ఇంచులు వచ్చింది. అలాగే పొడవు వచ్చేసి 15 ఇంచులు కదా, ఇక్కడికి ఈ 15 ఇంచుల పొడవు ఇక్కడికి పెట్టుకోండి. అలాగే ఇక్కడ లూజ్ కూడా 9.5 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఇలా లైను ఇలా బాక్స్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం మనం ఖర్చు పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత అలాగే ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ అనమాట. ఇప్పుడు వచ్చేసి నెక్ డీప్ ఎలా తీసుకోవాలి, బ్లౌజ్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని నడుము పట్టీ కోసం మనం ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా, దాని మీద ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు వచ్చింది నెక్. ఇది మనకి వర్క్ బ్లౌజ్ కాబట్టి మనం ఖర్చు కోసం ఏం పైకి కిందకి పెట్టుకోవాల్సిన అవసరం లేదు, యాజ్ ఇట్ ఈజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకోండి. ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని షోల్డర్ వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్ అయినా పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా 2.5 ఇంచెస్ అయితే పెట్టుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది. నేను 2.5 ఇంచెస్ అయితే పెట్టుకుంటున్నాను. భుజం వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకోండి.
ఇదిగోండి ఇక్కడికి ఉంది. అలాగే హ్యాండ్స్ జాయింట్ కోసం ఒక 1/2 ఇంచు ఖర్చు అనమాట. చంక కూడా మనకి 6 ఇంచులు పెట్టుకుంటే ఏ సైజ్ బ్లౌజ్కైనా సరిపోయిద్దండి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను నేను మీకు. యాజ్ ఇట్ ఈజ్ 6 ఇంచులు అయితే పెడుతున్నాను నేను. ఒకసారి చెక్ చేసుకుందాం మనకు కరెక్ట్గా వచ్చిందో లేదా అనేది. అలాగే ఇక్కడ వచ్చేసి షోలర్ 5.5 ఇంచులు, సేమ్ 5.5 ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ కూడా ఇక్కడ చంక పొడవు వచ్చేసి 6 ఇంచులు. ఇలా ఒక లైన్ డ్రా చేసుకున్నాం. అలాగే ఈ కార్నర్లో ఒక ఇలా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ చెప్పాను 1.5 ఇంచులకి 1.5 ఇంచులకి మధ్యలో ఉన్న లైను ఒక చిన్న లైనే ఉంటుందండి. అక్కడికి పెట్టుకొని మీరు మార్కింగు. ఇది చిన్న సైజే బ్లౌజే కాబట్టి మీకు 1.5 ఇంచులు పెట్టుకున్నా మనకి చంక లూజ్ అనేది సరిపోయిద్ది. అలాగే ఇలా రౌండ్ చేసేసుకోండి దీన్ని. బిగినర్స్ అయితే కనుక ఇలాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చింది మీకు బ్లౌజ్ కటింగ్ అనేది. ఇదిగోండి ఇలా ఇచ్చేసిన తర్వాత మీకు ఒకసారి చంక లూజ్ కరెక్ట్గా వచ్చిందో లేదో కొలుచుకోండి. చంక లూజ్ ఎలా తెలిసిద్ది మనకి అంటే ఈ నడుము లూజు మనకి ఏదైతే మనం బ్యాక్ డాట్స్ కోసం తీసుకున్నది కాకుండా యాజ్ టీజ్ ఉంది కదా, ఈ నడుము లూజు ఎంత ఉందో ఈ లూజ్ అనేది సేమ్ అంతే రావాలి. ఎక్కడికి చెస్ట్ పాయింట్, చెస్ట్ లూజ్ దగ్గరికి. చెస్ట్ లూజ్ ఎంత మనకి 6.5 ఇంచుల నడుము లూజ్కి 1 ఇంచు కలుపుకుంటే మనకి చెస్ట్ లూజ్ వచ్చింది కదా, అంటే 7.5 ఇంచుల దగ్గర. ఇదిగోండి ఇలా 7.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఈ 7.5 ఇంచుల దగ్గరికి మనకి నడుము లూజ్ ఎంత ఉంది, 6.5 ఇంచులు ఉంది కదా, ఈ 6.5 ఇంచులు వస్తే చంక లూజ్ అనేది సరిపోయిద్ది అనమాట. ఈ షోల్డర్ జాయింట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఈ లైన్ దగ్గర నుంచి 6.5 ఇంచులు వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చూడొచ్చు మీరు, నాకు ఎగ్జాక్ట్గా కరెక్ట్గా వచ్చిందండి 6.5 ఇంచులు, అంటే మనకి కరెక్ట్గా వచ్చిందనమాట చంక లూజు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రౌండ్ నెక్ కోసం మనం ఆల్రెడీ వర్క్ వేసుకున్నాము, అది రౌండ్ నెక్ బ్లౌజులు అనమాట. డిజైన్ చూడొచ్చు మీరు, ఇవన్నీ రౌండ్ నెక్సే. ఇలా రౌండ్ నెక్ అనమాట. నెక్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకున్నాం కదా నెక్ విడ్త్, సేమ్ అలాగే కింద కూడా 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని నేను లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. కింద వచ్చేసి 2.5 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, పావు తక్కువ 3 ఇంచులు అయినా పెట్టుకోవచ్చు. రౌండ్ తీసుకునే దగ్గర డ్రా చేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్ మనం కర్వ్ స్కేల్ యూస్ చేసి అయితే రౌండ్ మార్కింగ్ చేసేసుకున్నాను. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. ఇది వచ్చేసి మన వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది కట్ చేసుకోకూడదు కాబట్టి మీకు మార్కింగ్ ఎలా తెలిసిద్ది, అటు కింద వైపు కూడా మార్కింగ్ పడాలని ఇలా మార్కింగ్ వీల్తో అయితే నెక్ చుట్టూ ఇలా రబ్ చేసుకోండి. వీలర్తో అయితే ఇలా రన్నర్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అండి. ఇది అంటే డీప్ నెక్ బ్లౌజ్ అనమాట. ఇలా 10 ఇంచెస్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే నెక్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్గా మార్కింగ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు షోల్డర్ డ్రాప్ అవ్వవు. చాలామంది సిస్టర్స్ అయితే కామెంట్ చేస్తున్నారు, అక్క మాకు భుజాలు జారుతున్నాయి అని. అలా భుజాలు జారే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇలా నెక్ వైపుకి ఒక 1/2 ఇంచ్ అయితే క్రాస్గా తీసుకోండి. అప్పుడు ఇంకా షోల్డర్ జారే ప్రాబ్లం అనేది ఉండదు. అలాగే మనం లూజ్ మార్కింగ్ చేసుకున్నాం కదా, దాంతో కూడా ఒకసారి రన్నర్తో మార్కింగ్ చేసుకున్నాము అంటే సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. మనకి మెజర్మెంట్ బ్లౌజ్తో కొలుచుకునే పని లేకుండా యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ మీద అయితే నేను కట్ చేసేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయితే మీరు కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ అనేది. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది కదా, నేను ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా మీకు నెక్ వైపుకి 1/2 ఇంచ్ క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాను కదా, ఆ మార్కింగ్ మీద కట్ చేసేసుకున్నాను. అలాగే నెక్ విడ్త్ ఎక్కడికైతే ఉందో అక్కడ టక్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ అదిగోండి కింద వైపు కూడా నెక్ మనకు కరెక్ట్గా చక్కగా పడింది అనమాట.
మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇది బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసి మనకి 15 ఇంచెస్ ఉంది కదండి. నాకు మెజర్మెంట్ తెలుసు కాబట్టి ఆ అమ్మాయి హైట్ తక్కువే ఉంటుంది, కాకపోతే నడుము పొడవు ఎక్కువ తొడిగే అలవాటు ఉందంట. అలా 15 ఇంచుల వరకు నడుము పొడవు ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ మీరు ఇటు సైడ్ వచ్చేసి ఒక 1/4 ఇంచ్ అనేది నేను ఎలా అయితే కట్ చేసుకుంటున్నానో చూడండి అలా తీసుకోండి. అలా క్రాస్ తీసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయితే ముడతలు రాకుండా. ఇక్కడ నడుము దగ్గర అయితే యాజ్ ఇట్ ఈజ్ నడుము పొడవంతా ఉంటుంది, సైడ్ ఏమో మనం క్రాస్గా తీసుకున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ చేశాను. ఫోల్డింగ్స్ అనేది మన వైపున, ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉంచుకొని కింద అయితే హెచ్చు తగ్గులు లేకుండా ఇలా ఎల్ షేప్ స్కేల్ యూస్ చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. చూసుకోండి ఒకసారి 4 ఫోల్డింగ్స్ మనకి 4 పొరలు కింద కలిసినాయా లేదా అని. తర్వాత వచ్చేసి హ్యాండ్ జాయింట్ కోసం మీరు ఎంత ఖర్చు, సుమారు ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకోండి. ఆ ఖర్చు కూడా మార్కింగ్ చేసేసుకోండి. మార్కింగ్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ లూజ్ అనేది 2 రకాలుగా తీసుకోవచ్చు. నేను బ్యాక్ పార్ట్లో నుంచి ఇలా చంకర్ రౌండ్ నుంచి అయినా తీసుకోవచ్చు మీరు హ్యాండ్ లూజ్ అనేది, లేదంటే మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి అయినా తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా ప్రాబ్లమే ఉండదు అనమాట. ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి కూడా నేను కొలుచుకుంటున్నాను ఎంత ఉంది లూజ్ అనేది. హ్యాండ్స్ వచ్చేసి చాలా షార్ట్ హ్యాండ్ అండి ఇది. ఇలా మీరు కొలుచుకొనైనా తీసుకోవచ్చు హ్యాండ్ లూజ్ అనేది. మీరు ఏ పద్ధతి ఫాలో అయినా ప్రాబ్లమే ఉండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేను బ్లౌజ్ పెట్టేసి అయితే తీసుకున్నాను చూడండి. ముంచేయి దగ్గర ముంచేయి లూజ్ తీసేసుకున్నాను ఖర్చులతో సహా. అలాగే హ్యాండ్ పొడవు కూడా పెట్టేసుకున్నాను. తర్వాత హ్యాండ్ లూజ్ కూడా పెట్టుకుంటున్నాను చూడండి. మనకి ఇలా కట్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఓన్లీ నడుము కొలత బేస్ చేసుకొని ఎలా తీసుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి చెక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ కన్నా ఒక 1/2 ఇంచు కానీ 3/4 ఇంచు కానీ ఎక్స్ట్రా పెట్టమన్నారు హ్యాండ్ లూజ్, అందుకనే కొంచెం పైకి మార్కింగ్ చేసుకున్నాను. అలాగే 6 ఇంచెస్ వచ్చిందండి పెంచుకున్న తర్వాత. చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి మనం 6 ఇంచెస్ వచ్చింది, 3.5 ఇంచెస్ తీసామనుకోండి మరి ఈ చంక దగ్గర షార్ట్ అయిపోయిద్దని 1/4 ఇంచులకు అయితే ఒక మార్కింగ్ పెట్టుకున్నాను. అది మనకి బ్లౌజ్ కూడా చిన్న సైజ్ బ్లౌజ్ అయితే 1/4 ఇంచులైనా పెట్టుకోవచ్చు హ్యాండ్ క్రాస్ తీసుకునే దానికి. తర్వాత ఈ హ్యాండ్ లెంత్ దగ్గర 1 ఇంచ్ గ్యాప్తో ఒక మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి ఇలా కర్వ్ స్కేల్ యూస్ చేసి అయితే నేను హ్యాండ్ రౌండ్ తీసుకుంటున్నాను. అలాగే ఒకసారి బ్యాక్ పార్ట్లో ఉన్న హ్యాండ్ చెక్ చేసుకొని చూశాను కరెక్ట్గా వచ్చిందా లేదా అని. నాకైతే యాజ్ ఇట్ ఈజ్ ఆ చంక లూజ్కి హ్యాండ్ లూజు సరిపోయిందండి నేను మార్కింగ్ పెట్టుకున్న దగ్గరికి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుంటున్నాను. సేమ్ మనం ఎక్కడ వరకు అయితే మనం చెయ్యి లూజ్ ఉందో అక్కడికి మార్కింగ్ వీల్తో అయితే నేను మార్కింగ్ వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటున్నాను. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ హ్యాండ్ కోసం అన్నమాట. ఫ్రంట్ హ్యాండ్ కోసం ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా తీసుకోండి. ఇది మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందేనండి, సైజ్తో సంబంధం లేదు. ఏ సైజ్ బ్లౌజ్కైనా మీరు ఫ్రంట్ హ్యాండ్స్ అనేది క్రాస్ తీసుకోవాల్సిందే. కాకపోతే భుజం దగ్గర వరకు తీసుకోకుండా ఒక 1 ఇంచుకి ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడికి కలిసిపోయేటట్టు మార్కింగ్ చేసుకోండి. ఇవి వచ్చేసి ఫ్రంట్ హ్యాండ్స్కి ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్స్ అనేవి కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్కి అయితే ఫోల్డింగ్ చేసుకోండి. మ్యాక్సిమం ఎవరికైనా 2 ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సరిపోయిద్దండి. 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని నేను ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి ఫ్రంట్ పార్ట్ అయితే కొలుచుకుంటున్నాను. ఒకసారి ఇలా కొలిచి చూసుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ సరిపోయింది నాకైతే ఫ్రంట్ పార్ట్ పొడవు అనేది 2 ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే.
ఫ్రంట్ పార్ట్ అనేది అలా కొలుచుకోవాలన్నమాట. కొలుచుకున్న తర్వాత యాజ్ టీజ్ ఆ బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది వేసేసుకొని స్కేల్తో మొత్తం మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ముందు స్కేల్తో డ్రా చేసేసుకోండి మార్కింగ్ అనేది. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత మనం అప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్స్ పెట్టుకుందాం. అలాగే హ్యాండ్ కోసం చూసారు కదా, హ్యాండ్ కోసం రౌండ్ తీసుకున్న తర్వాత మనకి ఫ్రంట్ హ్యాండ్లో తీసుకోవాలి కదండి, దానికోసం అనమాట మనం ఇలా చంక ఫ్రంట్ పార్ట్కి చంక అనేది లోతు తీసుకోవాలి కదా, దానికోసం ఇలా మీరు బాక్స్ డ్రా చేసుకున్నారంటే లోతు తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. సేమ్ యాజ్ టీజ్ ఆ కార్నర్లో కూడా అలా తీసేసుకోండి. మనం డ్రా చేసుకున్న దాని మీద మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ బాక్స్ డ్రా చేసుకున్నాం. మనం ఆల్రెడీ మనం రన్నర్తో వేసుకోవడం వల్ల మార్కింగ్ పడింది అక్కడ. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకొని దాన్ని రౌండ్ చేసేసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, కొత్త వాళ్ళైతే ఇదిగోండి ఇలాంటి మార్కింగ్ కర్వ్ స్కేల్ ఉంది కదా, ఆ కర్వ్ స్కేల్ తీసుకొని చక్కగా నీట్గా అయితే రౌండ్ చేసేసుకోండి. ఇది కూడా కంపల్సరీ తీయాల్సిందే ఫ్రంట్ పార్ట్లో కర్వ్ అనేది. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ కూడా తీసేసుకున్నాం కదా చంక. ఇంకొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ అనమాట. ఏ సైజ్ బ్లౌజ్కైనా ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటే సరిపోయిద్ది. అలాగే కింద వైపున 1/4 కానీ 3 ఇంచులు కానీ తీసుకోండి. అప్పుడు మీకు రౌండ్ అనేది నీట్గా వచ్చిద్ది అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి. ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత సేమ్ ఫ్రంట్ నెక్ కూడా మీరు కట్ చేసుకోవద్దు. ఇలా మార్కింగ్ వీల్తో అయితే రబ్ చేసేసుకోండి. అడుగు పొరలకు కూడా పడిద్ది కదా మనకి. స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక నెక్ ఒకలాగా ఒక నెక్ ఒకలాగా రాకుండా ఉంటుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఉక్సులు పట్టి కాజా పట్టి మీరు మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే కనుక ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ పెట్టుకోండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని సుమారు ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోండి. లైన్ డ్రా చేసుకొని దీన్ని లైట్గా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. అలాగే ఈ చివర వచ్చేసి ఒక 1 ఇంచుకి అయితే మార్కింగ్ చేసుకోండి. 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇక్కడికి కలిసిపోవాలన్నమాట. ఇంతేనండి. ఇంకా దీని మీద కట్ చేసేసుకుందాం. అలాగే మనకి ఈ బ్యాక్ ఏదైతే ఈ లైన్ ఉంది కదా లూజ్ కోసం మనం మార్కింగ్ చేసుకుంది, దాని మీద ఫ్రంట్ పార్ట్ లో కూడా ఒక్కసారి ఇలా అయితే రబ్ చేసుకుందాం. మనకి ఫ్రంట్ పార్ట్ కూడా జాయింట్ వేసుకునేటప్పుడు ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ పడింది చూడండి. సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. అలాగే ఇక్కడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఈజీగా మార్కింగ్ చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకోండి నెక్ దగ్గర. అలాగే ఇక్కడ కూడా ఒక డాట్ పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈజీగా డాట్స్ ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే, మీరు ఆల్రెడీ ఈ భుజం దగ్గర మార్కింగ్ చేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి నేను ఆల్రెడీ మన ఛానల్లో చూపించాను. ఈ నెక్ వైపుకు ఎక్కువ, ఈ చంక వైపుకు తక్కువ ఇలా ఉంచుకొని ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని మీ సైజు చిన్న సైజ్ బ్లౌజే కాబట్టి ఇదిగోండి ఈ మధ్యలో నుంచి 1 ఇంచుకి ఇలా 1 ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి. అలాగే ఈ డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకొని ఇలా మార్కింగ్ వీల్తో రబ్ చేసుకున్నారు అంటే మీ 4 ఫోల్డింగ్స్ మీద పడిద్ది అనమాట. అన్ని ఇదిగోండి ఫోల్డింగ్ మీద పడింది కదా, మళ్ళీ దీని మీద ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ టక్ పెట్టేసుకోండి. సైడ్ కూడా ఒక టక్ పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి
వచ్చేసి ఇటు సైడ్ అనమాట. ఇటు సైడ్ డాట్ కోసం ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఈ కుక్సులు పట్టి కాసేపు నెక్ వైపు ఏమో ఎక్కువ ఉంచుకోండి, ఈ కిందేమో తక్కువ ఉంచుకోండి. నేను ఎలా చూపిస్తున్నానో అలా ఇలా ఒకసారి గోరుతో రబ్ చేసుకొని ఇది కూడా 2 ఇంచెస్ కానీ 2 ఇంచులు కానీ 2.5 ఇంచులకు కానీ మార్కింగ్ చేసుకోండి. నేనైతే 2.5 ఇంచులకి వేసుకుంటున్నాను, చిన్న సైజే కాబట్టి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం రబ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని లైన్ డ్రా చేసేసుకుంటున్నాను. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. టక్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చంకలో డాట్ కోసం మనం ఇక్కడ ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఇలా పట్టుకొని ఈ చంక వైపు అనేది ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు మనకి ఎక్కడైతే ఇక్కడ ఇలా స్ట్రైట్ గా వచ్చిద్దో అంటే ఈ 2 పొరలు కలవాలన్నమాట. ఎక్కువ తక్కువ రాకుండా ఇలా కలిసిద్ది ఒక చోట. ఆ కలిసిన దగ్గర ఇలా రబ్ చేసుకోండి. రబ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది చంకలో డాట్. మీరు ఏ కొలతలు అక్కర్లేదండి. చాలా ఇక్కడ నుంచి ఈ డాట్ పొడవు వచ్చేసి 4 ఇంచులు ఉండేటట్టు చూసుకోండి. 4 ఇంచుకి ఒక మార్కింగ్ చేసేసుకొని ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. మీరు యాస్టీస్ ఇవి ఇప్పుడు మార్కింగ్ చేసుకోకపోయినా కుట్టేటప్పుడైనా చేసుకోవచ్చు. మీకు అర్థమైంది కదా, మన ఛానల్ కొత్త వాళ్ళు చూసే వాళ్ళకి అని అయితే నేను మార్కింగ్ చేసుకుంటున్నాను. నేను ఎప్పుడు స్టిచ్ చేసేటప్పుడే వేసుకుంటాను డాట్స్ అనేది. ఇక్కడ ఒక టక్ పెట్టేసుకోండి. ఇదిగోండి, మనకి 3 డాట్స్ కూడా రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. మీరు షేప్ బెల్ట్ లూజ్ కట్ చేసుకునేటప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ ఇదిగోండి ఇలా పెట్టుకోండి. 3 ఇంచులు వచ్చింది కదా ఇక్కడికి, ఇక్కడ వచ్చేసి డాట్ వచ్చింది కదా మనకి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత వచ్చింది, 8.5 ఇంచులు. 8.5 ఇంచులు మనం షేప్ బెల్ట్ లూజ్ అనేది పెట్టుకోవాలి. లేదు మీకు ఇలా అర్థం కావట్లేదు అనుకుంటే నడుము లూజ్ మనకి 6.5 ఇంచులు కదా, 6.5 ఇంచులకి ఒక 2 ఇంచెస్ ఖర్చులు యాడ్ చేసుకొని 2 ఇంచులు 8.5 ఇంచులకి అయితే షేప్ బెల్ట్ తీసుకోండి. 8.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మనం షేప్ బెల్ట్ లూజ్ రెడీ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే ఈ సైడ్ జాయింట్ వైపు వచ్చేసి 3.5 ఇంచెస్, అలాగే ఈ ఉక్సులు పట్టి కాజా పట్టి వైపు 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇలా షేప్ అయితే రౌండ్ చేసుకోండి. 3.5 ఇంచెస్ ఎందుకు అంటే మనం బ్యాక్ పార్ట్లో నుంచి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకున్నాము, అలాగే సైడ్ వచ్చేసి 1 ఇంచ్కి క్రాస్ తీసుకున్నాం కదా, అక్కడికి 3 ఇంచెస్ అయింది. అలాగే మనం షేప్ బెల్ట్ కింద మడిచి కుట్టుకుంటాము, అలాగే ఫ్రంట్ పార్ట్లో మనం అతుకు వేసుకోవడానికి 1/4 ఇంచు పట్టింది కదా, అందుకని 3.5 ఇంచులు పెట్టుకున్నారు అంటే మీకు కరెక్ట్గా సరిపోయింది అనమాట షేప్ బెల్ట్. చూసారు కదా, చక్కగా రౌండ్ షేప్గా అయితే కట్ చేసేసుకోండి. చాలా ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు మీరు బ్లౌజ్ అనేది. మనకి షేప్ బెల్ట్ కూడా కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్స్ వేసేసుకొని మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుందాం. ఇలా మెయిన్ క్లాత్ మీద వేసేసుకొని కట్ చేసేసుకోవడమేనండి లైనింగ్ క్లాత్ అనేది. ఇది కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇలా మధ్యలోకి ఎప్పుడైనా వర్క్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు మీరు ఈ హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఈ 2 హ్యాండ్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి. క్లాత్ ఇలా వేసుకున్న తర్వాత కరెక్ట్గా మిడిల్ ఎక్కడికి ఉంది, ఈ ఫ్లవర్ మిడిల్లో ఉంది కదా, ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకోండి కరెక్ట్గా క్లాత్ అనేది. ఎందుకంటే ఈ సైడ్ కొంచెం ఎక్కువ తక్కువ రావచ్చు, మీరు క్లాత్ని బట్టి అయితే ఫోల్డ్ వేసుకోవద్దు. ఎప్పుడైనా వర్క్ చూసుకోండి, వర్క్ కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఫోల్డింగ్ వేసుకోండి. అలాగే ఎప్పుడైనా సరే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసుకోండి. మీరు ఇవి కట్ చేసుకునేటప్పుడు ఇలా ఎక్స్ట్రా ఉంచుకోండి పైన. మీరు కావాలనుకుంటే మీరు లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవచ్చు. అదే మెయిన్ క్లాత్ తగ్గింది అంటే మీరు బ్లౌజ్ ఇంకా పాడైపోయినట్టే. మీరు దాన్ని ఎలా అడ్జస్ట్ చేద్దాం అనుకున్నా కూడా అడ్జస్ట్ అవ్వదన్నమాట. అందుకని ఎప్పుడైనా మెయిన్ క్లాత్ అనేది ఎక్స్ట్రా కట్ చేసుకోండి. వర్క్ బ్లౌజ్కే కాదు, లైనింగ్ బ్లౌజ్ దేనికైనా కూడా. ఇదిగోండి, ఈ వర్క్ అనేది చూసారు కదా, అన్ని లేయర్స్కి ఒకే చోట వచ్చింది. ఇలా చూసి పెట్టుకోండి మీరు. అలాగే బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ పెట్టుకున్నప్పుడు కూడా మీరు కరెక్ట్గా మిడిల్లోకి ఎక్కడికుందో చూసుకొని డిజైన్ ఇలా చెక్ చేసుకోండి. 2 డిజైన్స్ ఇటు సైడ్ ఒకే చోటకి రావాలన్నమాట. మీరు ఇలా ఫింగర్తో ఇలా చూసుకున్నారు అంటే మీకు అర్థమైంది ఎక్కడ వరకు. అలా చూసుకొని ఇలా చక్కగా పెట్టేసుకోండి. ఎప్పుడైనా ఎగ్జాక్ట్గా మీరు నెక్ ఎక్కడికుందో ఇలా పెట్టయితే తీసుకోవద్దు, కొంచెం పైకే పెట్టుకోండి.
ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా కింద ఏమన్నా ఉంది అంటే క్లాత్ ఉంచేసేయండి. మీరు ఈ నెక్ జాయింట్ వేసుకొని తిప్పుకున్న తర్వాత మీరు కట్ చేసుకోవచ్చు. కరెక్ట్గా అయితే కట్ చేసుకోవద్దు, కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకోండి. పై వైపు కానీ కింద వైపు కానీ నెక్కే కాదు, ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అన్నిటికీ క్లాత్ అనేది నేను ఎలా కట్ చేసుకుంటున్నాను చూడండి. అలా కట్ చేసుకోండి. చాలా మంది నా కస్టమర్స్ లో టైలరింగ్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారండి. నార్మల్ బ్లౌజెస్ అయితే కుట్టుకుంటారు. వర్క్ వేయించుకున్నవి కుట్టుకోవాలి అంటే వాళ్ళకి ఒక భయం అనమాట, వర్క్ కరెక్ట్ గా వచ్చిద్దా రాదా అని. ఏముండదండి, మీ నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ఎంత సింపుల్ గా కుట్టుకుంటారో అంత సింపుల్ గా ఇదే కాదు, మగ్గం వర్క్ బ్లౌజ్ అయినా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీరు చిన్న చిన్న టిప్స్, చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే చాలన్నమాట. ఈ ఫ్రంట్ నెక్ కూడా కరెక్ట్ చూసుకోండి. క్రాస్ అనేది ఇదిగోండి, డిజైన్ కరెక్ట్ ఇక్కడికి వచ్చింది. ఇలా పెట్టుకొని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా క్రాస్ అనేది. అలాగే చూడండి, నాకు పైన వర్క్ ఉంది కదా, అక్కడ వరకు అయితే ఉంచేసుకుంటున్నాను నేను. స్టిచ్ చేసిన తర్వాత మనం కట్ చేసేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టైలరింగ్లో మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. మీ బ్లౌజ్ సైజ్ ఏంటి, మీకు ఫిట్ అవ్వట్లేదు అనుకుంటే నాది ఈ సైజ్ అక్క, నాకు కొంచెం కటింగ్ చూపించమని కనుక కామెంట్ చేయండి. తప్పకుండా మీ సైజ్ బ్లౌజ్ కట్ చేసి అయితే చూపిస్తాను నేను. మీ ప్రాబ్లం ఏంటి, ఏమవుతుంది మీరు బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే అనేది కామెంట్ చేయండి. ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది, అలా రాకుండా మీరు ఎలా స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ అనేది నేను చూపిస్తాను. మనకి కటింగ్ అయితే అయిపోయింది ఒక బ్లౌజ్. మిగతా బ్లౌజెస్ కూడా ఇలా ఒకే సైజ్ బ్లౌజులు 3-4 బ్లౌజెస్ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా సరే లైనింగ్స్ ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఎట్ ఏ టైం ఒక్కసారి కట్ చేసేసుకోవచ్చండి. నేను మీకు చూపించడం కోసం అది ఫస్ట్ కట్ చేశాను అనమాట. నేను ఇంకా ఈ రిమైనింగ్ 2 బ్లౌజెస్ కూడా ఇదిగోండి ఇవి వేసేసుకొని దాని మీద మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ క్లాత్ ఇలా వేసేసుకొని కట్ చేసేసుకుంటాను. ఇంకా మనం మళ్ళీ ప్రత్యేకంగా కొలతలు పెట్టుకోవాలి, కొలుచుకోవాలి అని ఏమి ఉండదు అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఈ బ్లౌజ్ పీస్ కట్ చేసిన పీసెస్ వేసి కట్ చేసేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.